సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వాస్తు శాస్త్రం అనేది ఒక హిందువులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైనా పాటించవచ్చు. వాస్తుకి కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది. దేశం, కులం, మతం ఏమీ లేదు. ఎక్కడైనా, ఏ స్టేట్ అయినా, ఏ దేశమైనా వాస్తు పాటించవచ్చు. వాస్తు పాటించి జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటంటే దోషాలు ఉంటే సర్జరీ అవసరం. ఇంటికి సర్జరీ అంటే పడగొట్టి మళ్ళీ కట్టుకోవడం. అంటే ఎక్కడైనా బాగలేదనుకోండి, అది తీసేసి మళ్ళీ కట్టుకోవడం. అంటే మొత్తం ఇల్లు పడగొట్టమని నేను చెప్పట్లేదు. ఏదైనా దోషపూరితం ఉందనుకోండి, అది తీసేసి కరెక్ట్గా కట్టుకోవడం. ఆ డోర్ కరెక్ట్గా లేదు, ఉచ్చ స్థానం లేదు, నీచ స్థానంలో ఉంది, అది తీసేసి ఉచ్చ స్థానంలో పెట్టుకోవడం. ఇలాంటి మార్పులు చేసుకుంటే ఆ దోషంపై జీవితం బాగుంటుంది. అంటే ఎన్నో కష్టాల నుంచి బయటపడతాం మనం. కానీ చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాట్ కొనేటప్పుడు కూడా నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగే ప్రిఫర్ చేస్తారు. వెస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ అంటే అసలుకే ప్రిఫర్ చేయరు. కొంతమంది వెస్ట్ ఫేసింగ్ కూడా కొనుక్కుంటున్నారు, కానీ సౌత్ ఫేసింగ్ అయితే అసలు తీసుకోరు ఎవరు కూడా. సౌత్ ఫేసింగ్ అనే భయపడిపోతారు. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే సౌత్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ గురించే. దక్షిణంలో రోడ్డు ఉంటే దాన్ని సౌత్ ఫేసింగ్ అంటాం, దక్షిణముఖ ద్వారం. పశ్చిమంలో రోడ్డు ఉంటే దాన్ని పశ్చిమముఖ ద్వారం ఇల్లు అంటాం, వెస్ట్ ఫేసింగ్ హౌస్. సో ఇప్పుడు దక్షిణముఖ ద్వారం గురించి చూద్దాం. దక్షిణ అనగానే ఎందుకు జాడిసిపోతారు జనాలు? అందులో రిజల్ట్ రాదా? నన్ను అడిగితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయని చెప్తాను. వద్దంటే డబ్బు ఉంటుంది, ఆ ఇంట్లో బంగారం అతిగా ఉంటుంది. అది ఎప్పుడు కరెక్ట్గా కట్టుకుంటాయి. ప్రతి ఇంటికి కూడా ఒక ఫార్ములా, ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది. వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారు? ఫండమెంటల్ ఏబిసిడి ఆఫ్ వాస్తు. దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. పశ్చిమం కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. మనం ఉదాహరణకి సౌత్ ఫేసింగ్ అనుకున్నాం. మన ఇంటికి ఆ సౌత్లో రోడ్డు ఉంది, ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోవాలి. ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా వదిలిపెట్టాలి దానికి. అంటే ప్లాట్ సైజ్ అలా ఉండాలి, రెక్టాంగిల్గా. ఉత్తర దక్షిణాలుగా పొడుగు ఉండాలి. లేదు ఊరికి మనం తూర్పు పశ్చిమంగా పొడుగ్గా ఉంది అంటే అక్కడ ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా వదలడానికి కుదరదు. సో ప్లాట్ ఎన్నుకోవడంలో స్థానబలాన్ని పక్కన పెట్టండి. ఫండమెంటల్గా చెప్తున్నాను. ప్రతి స్థలంలో ఒక బలం అంటూ ఉంటుంది. ఆ బలం నన్ను తీసుకెళ్తే అక్కడ చూసి చెప్తాను ఎలాంటి బలం. సో ఫండమెంటల్ ఏంటంటే ముందు మనం చేసుకోవడానికి సౌత్ ఫేసింగ్ ప్లాటు ఉత్తర దక్షిణాలుగా పొడుగ్గా ఉండాలి. ఉంటే మనం ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం వదిలిపెట్టుకోవడానికి వీలుంటుంది. అప్పుడు దక్షిణంలో కొంచెం ఖాళీ స్థలం తక్కువ వదులుకొని అక్కడ ఇల్లు కట్టుకుంటాం. దక్షిణాగ్నేయంలో ద్వారం పెట్టుకొని, ఉత్తర ఈశాన్యంలో దానికి ఎదురుగా ఇంకో ద్వారం పెట్టుకొని, అలాగే తూర్పులో ఖాళీ స్థలం వదులుకొని తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, పశ్చిమ వాయువులో ఒక ద్వారం పెట్టుకొని కట్టుకుంటే అక్కడ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దక్షిణ ఫేసింగ్ హౌస్కి అలా కట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేదు దక్షిణంలో చాలా ఖాళీ స్థలం వదిలిపెట్టాం, ఏదో శాస్త్రానికి ఉత్తరంలో కొద్దిగానే ఖాళీ స్థలం వదిలిపెట్టాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఖాళీ స్థలం వదులుతారు, కానీ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ వేసేటప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు కట్టుకోవాలి కదా అని బాల్కనీ పొడవుగా వేసేస్తారు. ఉత్తరంలో 12 అడుగులు ఖాళీ స్థలం ఉందనుకోండి, దక్షిణంలో ఒక 10 అడుగులు ఉందనుకోండి, మొత్తం అక్కడ రూఫ్ వేసేస్తారు. అక్కడ ఒక 2 ఫీటే ఆకాశానికి ఓపెన్గా వదులుతారు. దాంతో ఉత్తరం దోషపూరితం అయిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఉత్తరంలో ఖాళీ స్థలం వదిలామనుకుంటారు, కానీ పైన రూఫ్ వేసేసారు. దాంతో అది ఆకాశాన్ని కప్పుకపోతుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఖాళీ స్థలాన్ని మనం దేన్ని కన్సిడర్ చేయాలి? ఖాళీ స్థలం ఏదైతే ఆకాశానికి ఓపెన్గా ఉందో అదే ఖాళీ స్థలంగా కన్సిడర్ చేయాలి. మనం పైన రూఫ్ వేసేస్తాం, ఒక 2 ఫీటే ఓపెన్ ఉంది. ఇక్కడ దక్షిణంలో 10 ఫీట్ ఓపెన్ ఉంది, ఓపెన్ టు స్కై. ఆ 10 ఫీట్లో ఒక 3 ఫీట్ బాల్కనీ అనుకోండి, 7 ఫీట్ ఓపెన్ టు స్కై. అప్పుడు దక్షిణమే ఎక్కువైపోయింది కదా.
సో దాంతో అన్ని గొడవలే. ఇంకా దక్షిణం హౌసెస్ అనగానే భయపడే అవసరం లేదు. కరెక్ట్గా ఖాళీ స్థలం ఉత్తరంలో తూర్పులో వదిలిపెట్టి కట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఉచ్చ స్థానంలో అన్ని ద్వారాలు పెట్టుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. అక్కడ ఖాళీ స్థలాల్లో ఫ్లోర్ లెవెల్స్ అన్నీ కూడా చక్కగా పాటించాలి. సిమిలర్లీ వెస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా మనం పశ్చిమంలో రోడ్డు ఉన్న స్థలాన్ని మనం వెస్ట్ ఫేసింగ్ అంటాం. దీనికి కూడా ఏంటి, మనం తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా వదలాలి ఆకాశానికి, పశ్చిమంలో తక్కువ ఉండాలి, అలాగే ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ ఉండాలి. అక్కడ పశ్చిమ వాయువులో ఒక ద్వారం, దానికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం పెట్టుకొని కట్టుకుంటే ఈ ఫ్లోర్ లెవెల్స్ అన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్లో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. ప్రతి విజయం వెనుక ఒక లేడీ అంటూ ఉంటుంది. ఈ సామెత ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్లో నిజమవుతుంది కరెక్ట్గా కట్టుకుంటే. కానీ ఏం చేస్తుంటారు, వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనగానే తూర్పులో శాస్త్రానికి కొంచెం స్థానం వదులుతారు, లేదా పైన బాల్కనీ వేసేయడం వల్ల కవర్ అయిపోద్ది. దాంతో అన్నీ గొడవలే. దాంతో ఇంకా దక్షిణ ఫేసింగ్ హౌస్ అనగా భయపడతారు, వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనగా భయపడతారు. కొన్ని అపార్ట్మెంట్స్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, అపార్ట్మెంట్స్ కల్చర్లో ఈస్ట్ వెస్టే కడుతుంటారు ఎక్కువ. ఎక్కడో ఒకటి నార్త్ ఉంటుంది, సౌత్ ఫేసింగ్ అయితే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. నాకున్న 40 years అనుభవంలో నేను ఎక్కడ చూడలేదు సౌత్ ఫేసింగ్ అపార్ట్మెంట్. అంటే మొత్తం అపార్ట్మెంట్కి గేటు సౌత్లో ఉండొచ్చు, కానీ పైన ఫ్లాట్స్ మాత్రం సౌత్ ఫేసింగ్ నేను ఇంతవరకు చూడలేదు అక్కడ కూడా. వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్కి అసలు తూర్పులో బాల్కనీ అంటూ ఉండదు. తూర్పు మధ్యలో హాల్కి మాత్రమే బాల్కనీ ఇస్తారు, ఈశాన్యం కట్టు, ఇటు ఆగ్నేయం కట్టు. సో దానికి కూడా చక్కగా తూర్పులో బాల్కనీ ఉండి అక్కడ బాల్కనీలోకి వెళ్ళడానికి ఒక డోర్ ఉంటే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్లో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. సాయి రక్ష.